మెదక్ జిల్లా ప్రతిభావంతులైన క్రీడాకారులకు నిలవని గ్రామీణ యువత పల్లె స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదగడమే లక్ష్యంగా ప్రభుత్వం సీఎం కప్ నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలో పండగ వాతావరణంలో నిర్వహించిన సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ప్రధాన పోస్టాఫీస్ సర్కిల్ నుండి జాన్చంద్ చౌరస్తా వరకు సాగిన ఈ భారీ ర్యాలీలో కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి టార్చ్ను వెలిగించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు మరియు క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సజావుగా సాగేలా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా త్వరలోనే రాష్ట్ర స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించబోతోందని కలెక్టర్ వెల్లడించారు. ఆసక్తి గల క్రీడాకారులు వెంటనే ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, దీనిపై జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. క్రీడల వల్ల కేవలం శారీరక దృఢత్వమే కాకుండా క్రమశిక్షణ మరియు వ్యక్తిత్వ వికాసం లభిస్తాయని విద్యార్థులకు సూచించారు. కార్యాలయ పక్షాన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, స్వాగతాలు పలుకుతూ 2వ ఎడిషన్ సీఎం కప్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఈ నెల 16 వరకు రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇండివిజువల్ గా క్లస్టర్ లెవెల్లో వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లస్టర్ లెవెల్ నుండి మండల స్థాయిలో విజయం సాధించిన వాళ్ళు తాలూకా స్థాయి నుండి విజయం సాధించిన వాళ్ళు జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాల్ని గేమ్స్ ని నిర్వహించడం జరుగుతుంది. వీటన్నింటికీ కూడా ప్రధానంగా ప్రతి క్రీడాకారుడు కూడా గ్రామ స్థాయిలో ఆధార్ను ఆధారంగా చేసుకొని తప్పనిసరిగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రింట్అవుట్ ద్వారా క్లస్టర్స్ ఏర్పాటు చేసి గౌరవ వ్యాయామ ఉపాధ్యాయులందరినీ కూడా ఇన్ఛార్జెస్ గా నియమించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కి, ఎన్సీసీ క్యాడర్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి యువతకు అందరికి కూడా నమస్కారం. సో మనందరికి కూడా తెలుసు, లాస్ట్ టైం మన జిల్లాలో సక్సెస్ఫుల్గా మనము సీఎం కప్ నిర్వహించడం జరిగింది. మరి అప్పుడు కూడా అదేవిధంగా గ్రామ పంచాయతీలో చాలామంది కూడా టీమ్స్ ఫామ్ చేసుకోవడం, కొన్ని ఇండివిజువల్ టీమ్స్ ఫామ్ చేసుకోవడం, కొన్ని గ్రూప్ టీమ్స్ కూడా ఫామ్ చేసుకోవడం. సో వాళ్ళు అప్పుడంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మరి పెద్ద ఎత్తున మండల్ లెవెల్ అప్పుడు మనం స్పోర్ట్స్ నిర్వహించినాం. మరి మండల్ లెవెల్ ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం జిల్లా స్థాయికి పిలిపించి ఇక్కడ కూడా మనం జిల్లా స్థాయిలో కూడా గేమ్స్ నిర్వహించి మరి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఇక్కడ క్రీడలు నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ ఎవరైతే మంచి ప్రతిభ కనపరిచినారో వాళ్ళందరినీ కూడా మనము స్టేట్ లెవెల్కి కూడా పంపించి అక్కడ కూడా మన మెదక్ జిల్లా క్రీడాకారులందరూ కూడా మంచి ప్రతిభ కనపరిచి అక్కడ స్టేట్ లెవెల్లో కూడా అవార్డ్స్ వాళ్ళ ప్రైజెస్ అందరూ కూడా వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగా కూడా ఈ ఇయర్ మనము సేమ్ అదే సీఎం కప్ మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్తో మనము నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఎవరెవరైతే మెదక్ జిల్లాల క్రీడాకారులు ఎవరైతే ఎంతూజియాస్టిక్ పర్సన్స్ ఉన్నారో, ఇంట్రెస్టెడ్ ఉన్నారో, మరి వాళ్ళందరూ కూడా ఈసారి మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. మరి వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీస్కి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ విలేజ్ గ్రూప్స్లలో కూడా పెట్టమని చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే 17th నుంచి మనము ఈ స్పోర్ట్స్ అనేది కూడా మన జిల్లా వ్యాప్తంగా కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. మరి అది ఆల్మోస్ట్ 28th వరకు కూడా మన మండల్ లెవెల్లో, అదేవిధంగా డివిజనల్ లెవెల్లో ఇక్కడ మళ్ళీ జిల్లా స్థాయిలో మొత్తం అంతా కూడా ఫిల్టర్ చేసి ఎవరెవరైతే ప్రతిభ కనపరిచిన వాళ్ళందరినీ గుర్తించి మళ్ళీ తర్వాత మనము తదుపరి రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే ప్రతిభ కనపరుస్తారో వాళ్ళని పంపించడం జరుగుతుంది. మరి దీని ప్రకారంగా మరి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన యువతకి అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే పెద్ద ఎత్తున ప్రచారం చేసి మరి ఎవరెవరైతే ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తుగా పాల్గొన్నట్టయితే సో తర్వాత కూడా ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశాలతోని తొందరలోనే మరి తెలంగాణకి సంబంధించి ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఒకటి ప్రారంభించాలనేది కూడా ప్రభుత్వం ఉద్దేశంలో ఉంది.